హలో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు యువర్ బ్యూటిఫుల్ యూట్యూబ్ ఛానల్ సాయి శైలు వ్లాగ్స్. డైలీ వేర్ కన్నా బిజినెస్ పర్పస్ అయినా నైటీ కటింగ్ అయితే చూసారు కదా. ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూపిస్తున్నాను రండి. గుర్తు పెట్టుకోండి, ఇది ఫ్యాన్సీ నైటీ. నెక్ కి జిప్ వేసి కుడతామన్నమాట. ఇది జంప పీస్ వచ్చేసి 12, చిన్న పీస్ వచ్చేసి 6. ఆపోజిట్ డైరెక్షన్ గా వేసుకుంటే ఈ మోడల్ అనేది వస్తుందన్నమాట. ఈ ప్యాటర్న్ బేస్ చేసుకొని మనం పైపింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు శాంపుల్ కి ఒకటి చూపిస్తాను చూడండి. ఈ రెడీ అయిన నైటీ ఎలా ఉందో అలానే కుట్టాలి. ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టుకున్న క్లాత్ ని అయితే స్టిచ్ చేస్తే ఈ విధంగా అయితే వస్తుంది మనకి. చాలా అంటే చాలా ఈజీ అండి, చాలా సింపుల్, చాలా ఈజీగా నేర్చుకోవచ్చు, చాలా ఈజీగా కూడా కుట్టొచ్చు. మనం పైపింగ్ చేసేటప్పుడు ఇలాంటి థ్రెడ్ కావాలి అనేది ఏమీ లేదండి. వైట్ కలర్ ది మనం 1 ఇంచ్ కట్ చేసుకొని ఈ విధంగా అయితే పైపింగ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఎల్ షేప్ అండి, ఉల్టా ఎల్ ఉంటుంది కదా, ఆ షేప్ లో అయితే మనం స్టిచ్ అయితే చేసుకోవాలి. ఏమున్న క్లాత్ ని కూడా ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో పెట్టుకొని మనం అయితే పైపింగ్ ని చేసుకోవాలి. మనకి క్యాజువల్ గా మనం బ్లౌజులకైనా ఏ దానికైనా మనం ఎలా పైపింగ్ చేస్తామో అలాగే చేయాలండి. దీనికి ఇది కూడా ఇంతే. ఆపోజిట్ డైరెక్షన్ యారో మార్క్ వచ్చింది కదా, అదైతే పైన భాగం వేసుకొని ఇలా అయితే స్ట్రెయిట్ గా కుట్టేసుకోవాలి. పైన ఉండేది పైకి పోయింది కదా యారో మార్క్, ఇప్పుడు ఇంకో పీస్ అయితే కిందకి రావాలి యారో మార్క్. ఆ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. ఇంకా ఈ నెక్ ఒక్కటి ప్రిపేర్ అయిపోతే చాలు, ఇంకా హాఫ్ నైటీ అనేది కంప్లీటెడ్ అండి. మనం పైపింగ్ ఎలా చేసుకున్నాం, ఉల్టా సైడ్ చేసుకునింటాం పైపింగ్. ఇప్పుడు చూడండి ఈ విధంగా దీన్ని ఇలా లోపలికి మడిస్తే మనకి పైపింగ్ అనేది కరెక్ట్ గా కనిపిస్తుంది. వైట్ కలర్ బట్టతో కూడా ఈ విధంగా చేసుకోవచ్చు అండి, ఒకసారి ట్రై చేయండి. చాలా మంది కమెంట్ చేసి చెప్పారు కటింగ్ వీడియోకి చాలా బాగా అర్థమైందండి, థ్యాంక్ యూ అండి అనేసి. ఈ వీడియో కూడా చాలా బాగా అర్థం చేసుకోండి. ఇంకా మీరే ఓన్ గా అయినా కుట్టుకోవచ్చు, వేరే వాళ్ళకైనా కుట్టి అమ్మవచ్చు. ఏదో ఒక పర్పస్ మీద మీకైతే ఈ నెక్కులు అనేది, ఈ నైటీలు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. నైటీస్ అంటే XL, XXL, M, XXL ఇలా రకరకాల సైజెస్ అయితే ఉంటాయన్నమాట. ఆ చార్ట్ ని ఒకరు అడిగారండి, తప్పకుండా మీ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. చూస్తున్నారు కదా, ఫస్ట్ స్టిచ్ చేసిన క్లాత్ ని అయితే ఇలా రివర్స్ గా వేసుకుంటే మనకి పైపింగ్ అనేది నీట్ గా అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడైతే పైపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనకి జిప్. ఇక్కడ జిప్, ఈ చిన్న పీసెస్ ఉన్నాయి కదా, ఈ చిన్న పీసెస్ కి అయితే మనము జిప్ అనేది వేయాలి. జిప్ ఎలా వేయాలో ఈ వీడియోని క్లియర్ గా చూసేయండి, ఒక్కసారి చూసేయండి ఒక వీడియో, ఇంకా క్లియర్ గా అర్థమైపోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా, అందులో ఒక ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంటుందన్నమాట. జస్ట్ 1 ఇంచ్ ఆఫ్ ఎక్స్ట్రా క్లాత్ ని ఈ విధంగా అయితే ఫోల్డ్ చేయండి. ఆ ఫోల్డ్ చేసిన పెట్టిన క్లాత్ పైన అయితే మనం చిన్న పీసులను అయితే ఇలా వేసుకొని స్టిచ్ అయితే చేసుకోండి కదా. ఎంత ఈజీగా వచ్చేసిందో. ఇంకా ఎక్స్ట్రా దారాలు, ఎక్స్ట్రా క్లాత్ ని అయితే మీరు ఆటోమేటిక్ గా కట్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడైతే జిప్ అన్నమాట. జిప్ జస్ట్ ఉల్టా సైడ్, రివర్స్ సైడ్ వేసి ఇలా అయితే కుట్టుకోవాలి. స్ట్రెయిట్ లైన్ వేసి జిప్ ని ఫోల్డ్ చేసి ఇంకా రఫ్ చేసుకుంటే అది బిగుతుగా ఉంటుందండి, మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనమాట. సైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మరో సైడ్ సేమ్ ప్రాసెస్ అనమాట. జస్ట్ జిప్ పైన క్లాత్ పెట్టి ఒక కుట్టేయాలి, స్ట్రెయిట్ కుట్టేసి ఇంకా జిప్ ని అయితే ఫోల్డ్ చేయాలి, లోపలికి ఫోల్డ్ చేసి రఫ్ చేయాలన్నమాట. చూసారు కదా, ఇలా అయితే ఫోల్డ్ చేసుకొని ఇంకా రఫ్ చేసుకుంటే కంప్లీట్ అయ్యింది. సేమ్ కటింగ్, సేమ్ స్టిచ్చింగ్, బట్ జిప్ వేసే దగ్గర పూసలు అయితే వేస్తారనమాట. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. ఆ మోడల్ నైటీలో వస్తాయి కదా, అప్పుడైతే మీకు వీడియో రూపంగా అయితే చూపిస్తాను. ఇదైతే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు జంప్ది అంటే 12 ఇంచెస్ ది క్లాత్ తీసుకొని దాన్ని అయితే పైపింగ్ చేసుకున్నాం కదా, దాన్ని అయితే అటు సైడ్ ఇటు సైడ్ వేయాలి. చూస్తున్నారు కదా ఏ విధంగా చేస్తున్నానో. ఫస్ట్ మనకి స్టార్టింగ్ లో కొద్దిగా రఫ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా నెక్ అయితే కుట్టేశాను. మీరు కూడా నాకన్నా బాగా కుట్టగలరు, నాకన్నా బాగా సేల్ చేసుకోగలరు మీరు క్లాత్ అయితే. లాస్ట్ అండ్ ఫైనల్ కి దీనికైతే పైపింగ్ చేయాలి. మనం చిన్న పీసులకి ఎలా పైపింగ్ చేసుకున్నామో అదే విధంగా పైపింగ్ అయితే రివర్స్ గా పెట్టి ఇలా అయితే కుట్టేసుకోవాలి. ఇలా మూలలకి బాగా తిప్పాలండి, అలా తిప్పితే మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుందన్నమాట. ఒక్క నైటీ బాగా కుట్టండి, దాన్ని అయితే మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి చూపియండి. వాళ్ళు కొంటాను అంటే మీరు మరి క్లాత్ తీసుకొని వాళ్ళకి కుట్టి ఇవ్వండి. ఇష్టం వచ్చినంత అడగండి, వాళ్ళకి తోచినంత మీకు ఇస్తాలోనే ఉంటూ అంతో కొంత ఎగపెట్టుకోండి. పైపింగ్ ని మొదటిగా మనం ఎలా రివర్స్ చేసామో ఇప్పుడు అదే విధంగా అయితే రివర్స్ చేసుకోవాలి. ఇలా జస్ట్ ఇలా రివర్స్ చేస్తే మనకి అందమైన పైపింగ్ అయితే
అయితే వచ్చేస్తుంది. అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ కి నైటీ వీడియో పెట్టినప్పుడు డైరెక్ట్ గా పైపింగ్ చేశాను. అది ఎలా చేశానో మీకు గుర్తుంది. అలా డైరెక్ట్ పైపింగ్ చేయడం వల్ల టైం అయితే చాలా తక్కువ పడుతుంది అనమాట. పిల్లలకి బాగా తిప్పుకుంటే సరిపోతుందండి. మనకి నైటీ నెక్ అనేది చాలా అందంగా అయితే కనిపిస్తుంది. టిప్ అనేది ఉంటుంది కదా, కొద్దిగా చూది అనేది విరుగుతుంది అనమాట. సో స్లోగా చేసుకోండి. లాస్ట్ మూల అయితే ఇదనమాట. క్లాత్ అయితే కొద్దిగా లోపలికి దొబ్బి ఈ విధంగా అయితే చేసుకుంటే మనకి కరెక్ట్గా ఒక షేప్ లాగా ఫామ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత నీట్గా వచ్చిందో. మీరు కూడా ఫస్ట్ వాళ్ళు నైటీలు కుట్టాలి అనుకునే వాళ్ళు ఫస్ట్ వాళ్ళ దగ్గరకు వెళ్ళి క్లాత్ అడగండి. వాళ్ళతో అవైలబుల్గా ఉంటే మీకు క్లాత్ ఇస్తారు. ఒక 2 నైటీలు కుట్టి చూపించండి. నీట్గా కుట్టడం వల్ల వాళ్ళకి ఇంప్రెస్ అయిపోతారు. అప్పుడు మీకైతే క్లాత్ అయితే ఇస్తారన్నమాట. మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ తీసుకోండి. జస్ట్ అటు సైడ్ 1.5 ఇటు సైడ్ 1.5 లా కట్ చేసుకొని బాక్స్ ఫార్మ్ లో అయితే కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక జంపు పీస్ అయితే తీసుకోండి. జస్ట్ ఒక 4-5 ఇంచెస్ వరకు అయితే ఆ క్లాత్ అనేది ఉండాలి. లాడీ తెలుసు కదండి, లాడీ ఎలా కుట్టుకుంటాం, మనకి ఆ క్లాత్ అనేది 4 ఇప్పుడు చూస్తున్నారు కదా ఆ విధంగా అయితే ఫోల్డ్ చేస్తే మీకు లాడీ అనేది వస్తుంది. దానిపైన ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. ఇలా కుట్టేసిన తర్వాత మనం ఇక్కడ ఆల్రెడీ పెట్టాం కదా బాక్సెస్, అవి డౌరీ లాగా మనమైతే వేసుకుంటాం కదా బ్లౌజెస్కి, అదే విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. చూస్తున్నారు కదా ఏ విధంగా పెడుతున్నానో ఆ విధంగా వీ షేప్ వచ్చేలా పెట్టండి. ఇంకా అక్కడ నుంచి ఒక కుట్టేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఆపోజిట్ సైడ్ కూడా అలానే వేసుకోండి. స్టార్టింగ్ రఫ్ చేయాలండి. రఫ్ చేస్తే అది కుట్ట అనేది వెళ్ళదన్నమాట. మేము నైటీ భాషలో పూలు గంటలు అని పిలుస్తాం అనమాట. ఈ గంటల్ని తీసుకువెళ్ళి ఇప్పుడు కుట్టినాం కదా దానికైతే స్టిచ్ చేసుకోండి. ఏంటబ్బా ఇంత వివరించి చెప్తున్నారు అనుకోకండి. బిగినర్స్ కి కటింగ్ అంటేనే అస్సలకి తెలీదు. కానీ నేను ప్రీవియస్ గా చేసిన కటింగ్ చూసి కుట్టారనమాట కొంతమంది. సెక్షన్ లో వాళ్ళు చెప్తుంటే అవునా నేను అంత బాగా చెప్పానా అనిపిస్తుంది. సో ఈ స్టిచ్చింగ్ కూడా నేర్చుకోండి. ఇంకా మిమ్మల్ని ఆపే వాళ్ళు ఎవరు లేరు. గమనించారా? కటింగ్ చేసేటప్పుడు మీరు గమనించి ఉంటే అక్కడ నేను నెక్ అనేది కట్ చేయలేదు. నెక్ కట్ చేయాలి. జస్ట్ ఒక 3 ఇంచెస్ కిందకైతే కట్ చేసుకోవాలి. 3-2.5 సరిపోతుంది. మరీ ఎక్కువ డౌన్కి అయితే నెక్ డౌన్కుంటే సరిపోదు అనమాట. ఎందుకంటే మనం డైలీ వేర్కి అంత కవర్ అయ్యేలా చూసుకుంటాం కాబట్టి. 4 భాగాలు చేసి క్లాత్ని అయితే మనం కట్ చేసాం కదా, దాన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటుంది. అంటే నెక్ కట్ చేయాలి. నెక్ కట్ చేసిన తర్వాత ఇలా అయితే నెక్ అతికియాలన్నమాట. అంటే స్టిచ్ చేయాలి. మనం ఆల్రెడీ చేసి చూపించాను కదా నెక్ అనేది, ఆ నెక్ని ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలి. ఏమీ లేదండి, స్లోగానే నేర్చుకోండి. మైండ్లో వచ్చే డౌట్స్ని క్లియర్గా అడగండి. ఈ కటింగ్ వీడియో కానీ స్టిచ్చింగ్ వీడియో కానీ ఏది చూసినా కూడా మీకు క్లియర్గా నేను కుట్టగలను అనే కాన్ఫిడెన్స్ వస్తేనే మీరు కుట్టేకి స్టార్ట్ చేయండి. కొద్దిగా ఏదైనా మీ మైండ్లో కొద్దిగా డౌట్ ఉంటే కమెంట్ చేసి అడిగేయండి. మరి క్లాత్ పంపిస్తారా అని మాత్రం అడగండి. ఓన్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి అలానే ఓన్గా కుట్టుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అని ఈ వీడియో అయితే చేస్తున్నా. చాలా మంది అడుగుతున్నారు మాకు నేర్పిస్తారా అని. మీ దగ్గరికి వస్తే నేర్పిస్తారా అడిగారు. మీరు ఎక్కడి నుంచో వచ్చి డబ్బులు ఖర్చు పెట్టుకొని నా దగ్గరకు వచ్చి ఇక్కడ మీకు ఏమైనా ఫెసిలిటీ లేకుంటే మిమ్మల్ని చూసి నేను బాధపడే కన్నా వీడియోల రూపంగానే క్లియర్ అండ్ కట్గా మీకు నేర్పిస్తాను. నేను చేసే కమెంట్స్ అందరు చూస్తారేమో అని బెంగ పెట్టుకోకండి. మీకోసం ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఆ అకౌంట్లో అయితే మీరు నాతో ఎనీ టైం కాంటాక్ట్లో ఉండొచ్చు. నెక్ని అయితే స్టిచ్ చేసాం కదా, దాన్ని బ్యాక్ సైడ్ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా ఉందన్నమాట. ఆ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసి జస్ట్ 1 ఇంచ్ లాగా కట్ చేసి దాన్ని ఫోల్డ్ చేసి వెనకాల ఉంటుంది కదండి మనకి బ్యాక్ సైడ్ నైటీ, దానికైతే స్టిచ్ చేయాలి. రివర్స్ వేసి అయితే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత ఫోల్డ్ చేయాలి. అలా ఫోల్డ్ చేస్తే మనకి కరెక్ట్ నెక్ అనేది వస్తుంది. ఒక ఖర్చు అయితే పెట్టుకోండి, ఎందుకంటే రౌండ్ షేప్ కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, జస్ట్ ఈ విధంగా అయితే ఫోల్డ్ చేసుకోండి. మీ దగ్గర లేబుల్ ఉంటే లేబుల్ లేకున్నా పర్లేదండి, ఈజీగా ఇలా అయితే స్టిచ్ చేసుకోండి. అమ్మయ్య, ఇంకా మీకైతే అర్థమైంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 2 కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు అవి 2ని ఆపోజిట్గా వేసుకోవాలి. ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ దగ్గర రఫ్ చేసి అయితే మనం ఇలా కుట్టునైతే వేసుకోండి. ఇంకా షోల్డర్ జాయిన్ చేస్తే మనకి జస్ట్ హ్యాండ్స్ మాత్రమే ఇంకా
స్టిచ్ చేసుకోవాలి. కటింగ్ చేసేటప్పుడు హ్యాండ్స్ కటింగ్ మీకు అర్థం అవుతుందో లేదా అనుకున్నా, పాపం చాలా బాగా అర్థం చేసుకున్నారండి. నా భాష మీకు చాలా బాగా అర్థం అవుతుందని అర్థమైంది. ఎవరో కమెంట్ చేస్తారు మీ భాష బాగా డిఫరెంట్గా ఉంది అండి, మీది మసూర్ భాష అన్నారు, మైసూర్ భాష అన్నారు. అస్సలు అర్థం కాలేదండి. నాది రాయలసీమ భాషనే, మా అనంతపురం జిల్లాలో ఇట్లానే మాట్లాడతాం. స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకుంటే మనకి ఇంకా హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయాలి అయిపోతుంది అనమాట. ఎలాంటి ఎక్స్ట్రా తక్కువ అలాంటిదేం ఉండదు. జస్ట్ ఖర్చు మనకి మిడల్గా వచ్చేలాగా ఇలా అయితే స్టిచ్ చేసుకోవాలి. డైరెక్ట్ అక్కడ పెట్టి చేసినా కూడా అదే మెజర్మెంట్ వచ్చేది. అయినా ఒక్కసారి మీకు చూపించాలి అనేసి ఆ విధంగా అయితే చేసాము. మీకు ఒకటి తెలుసా, మేము నైటీలను అయితే కుడతాం కదా, ఆ నైటీలు కుట్టడానికి మాకేమో 10 రూపాయలు ఇస్తారు. అదే ఇప్పుడు పెద్ద నైటీలు కదా, ఇవి రెడీమేడ్ అంటే XXL XL అలాంటివి అయితే తీసుకొని వచ్చింటారు. వాళ్ళైతే వాళ్ళ ఆల్టర్నేషన్ చేయించుకునేకి మా దగ్గరికి వస్తారు కదా, అప్పుడు 50 రూపీస్ ఇచ్చిపోతారు. కుట్టేటప్పుడు 10, వీళ్ళు ఇచ్చేది 50. ఏదో బాగుంది కదా అనిపిస్తుంది కదా. 60 రూపీస్ అయితే స్టిచ్చింగ్ వల్ల గెయిన్ చేయొచ్చు. మన ఇంటి పక్కన ఉండే వాళ్ళు ఎవరైనా కొంటారు కదా, అప్పుడైతే ఈ ప్రాఫిట్ అనేది వస్తుంది మాకు. నైటీస్ కానీ లేకుంటే శారీ పెట్టికోట్ అంటారు కదా, లంగాలు, అవి కానీ నైట్ డ్రెస్సులు, అలానే జుబ్బా, ప్యాజా, మరి డ్రెస్సులు, ఇంకా డిఫరెంట్ కాలర్ నైటీలు, 3/4 హ్యాండ్స్ నైటీలు, ఇంకా రకరకాలు ఉంటాయండి. అది ఏంటో కానీ మాకు పక్కనే ఉందన్నమాట పామిడి. జల్దీ పోయి వేసుకొచ్చుకుంటాం. అంటే మాకు ఛార్జ్ వాళ్ళు ఏం చేస్తారంటే పోయేకి 100 ఇప్పించుకుంటారు, రావడానికి 100 ఇప్పించుకుంటారు. ఇప్పుడు మీరు ఎక్కడెక్కడో పల్లెటూరులో ఉంటారు, ఆ పల్లెటూర్లకి ఈ లగేజ్ ఈ స్టాక్ని పంపించాలంటే ఒక 500 ఖర్చు కావచ్చు. అక్కడి నుంచి మీరు ఈటికి వేసే లోపల మళ్ళీ 500 ఖర్చు కావచ్చు. ఇంకా మీకు ఏం మిగులుతుంది చెప్పండి? అసలు మీరు కుట్టి కూడా లాభం పొందడానికే కదా మీరు కుట్టేది. ఇలా ట్రావెలింగ్కి మీ డబ్బులు పోతే ఇంకెక్కడ మిగిలించుకుంటారు? అందుకే చెప్తున్నా, మీ దగ్గరలో ఉన్న షాప్స్ని అడగండి అనేసి. ఒకవేళ క్లాత్ అవైలబుల్గా లేదనుకోండి, మీరే ఓన్గా క్లాత్ తెచ్చుకోండి. మీషోలో కానీ ఎక్కడైనా హోల్సేల్గా క్లాత్ అయితే దొరుకుతుంది కదా, అక్కడి నుంచి అయితే తెచ్చుకోండి. తెచ్చి మీరే నైటీలు కుట్టి ఒక సెట్, ఒక 16 నైటీల్ని ఇప్పుడు హోల్సేల్గా అమ్మే వాళ్ళకైనా లేకుంటే షాప్లో క్లాత్స్ అమ్ముతారు కదా, వాళ్ళకైనా ఇస్తే అయిపోతుంది కదా. వాళ్ళకి మీకి అనేది ఇంత అని అమౌంట్ ఇస్తారు. ఇంకా అదే బిజినెస్లో, పెద్ద బిజినెస్లో స్టార్ట్ అయిపోతుంది. హ్యాండ్స్ అయితే కుట్టేసాం కదా, ఇప్పుడు జంప్ పీసులు అయితే వేసుకోవాలి. స్ట్రేట్ లైన్గా అయితే వేసుకుంటూ పోతే అయిపోతుంది. ఈ నైటీలే ఒక 3 పట్టొచ్చు, అంత పెద్దగా ఉంటాయన్నమాట ఈ నైటీలు. అయితే ఫ్రీ సైజ్ నైటీ, అటు సైడ్ ఇటు సైడ్ స్ట్రేట్గా కుట్లు వేసుకుంటే ఇంకా సరిపోతుంది. మన నైటీ అనేది కంప్లీట్గా ఫినిష్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఈ నైటీ మొత్తం కుట్టినాక కింద పోగులుగా లేకుంటే కొంచెం ఎక్కువ తక్కువలు అలా ఉంటుందన్నమాట. జస్ట్ ఒక 1/2 ఇంచ్ మాత్రమే స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కువ తక్కువగా ఉన్న క్లాత్ పోతుంది, అలానే దారాలు పోగుల్లాగా వచ్చిన క్లాత్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. మార్బల్ నైటీలు కుట్టితే సింగిల్ ఫోల్డ్ చేసుకోవాలి. మార్బల్ నైటీలకు మాత్రమే ఇలా సింగిల్ ఫోల్డ్ చేసుకోవాలి. అదే కాటన్ నైటీలు కుడతాం కదా, అప్పుడు డబల్ ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. అది ఎందుకు చేసుకుంటామో తెలియదు కానీ షాప్ వాళ్ళు మాత్రం అలానే చెప్తారు. మార్బల్ కదండి, సింగిల్ ఫోల్డ్ చేసుకోండి, కాటన్ అయితే మీరు డబల్ ఫోల్డ్ చేసుకొని కుట్టండి అని చెప్తారు. చూస్తున్నారు కదా, మీరు ఎంతగానో అడుగుతున్న స్టిచ్చింగ్ వీడియో అయితే చూపించాను. మీకు ఎంతవరకు అర్థమైంది? ఈ స్టిచ్చింగ్లో మీకు ఏ భాగం అర్థం కాలేదు, ఏ భాగం మీకు బాగా అర్థమయ్యింది, ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ ఉన్నా ఏమైనా ఈ స్టిచ్చింగ్ వీడియో వల్ల అదైతే కమెంట్ రూపంగా అయితే తెలపండి. నైటీ మొత్తం కంప్లీట్ అయిపోయింది కదండి. ఇప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను, చూసేయండి. చూస్తున్నారు కదా, ఇలా నీట్గా అయితే ఫోల్డ్ చేయాలి. ఫోల్డ్ చేసేటప్పుడు ప్రెస్ చేస్తూ అయితే ఫోల్డ్ చేయాలి. ఇదైతే ఇంకా కొత్త బట్ట కదా, ఐరన్ లాగా అయిపోతుంది అనమాట. ముడతలు లేకుండా బాగా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, మన నైటీ అయితే ప్రిపేర్ అయిపోయింది. కటింగ్ వీడియో, స్టిచ్చింగ్ వీడియో మీకోసం మీరు నేర్చుకోవాలని పోస్ట్ చేశాను. ఇంతమందికి నైటీస్ కావాలని అడుగుతున్నారు. ఒక్క నైటీ 150 అండి, ప్లస్ డెలివరీ ఛార్జ్ కూడా పడుతుంది కదా అనేసి నేనైతే ఆగుతున్నా. మీ సైడ్ అయితే నైటీ కాస్ట్ ఎంత ఉంది? మోడల్ నైటీ మీ
సైడ్ ఎంతకు అమ్ముతున్నారు, మా సైడ్ ఎక్కువ మీ సైడ్ ఎక్కువ తెలుసుకోవడానికి ఈ ప్రయత్నం. ఎంతగానో అడుగుతున్న నా చేతులతో నైటీల్ని మీకు పంపించాలని కోరిక, కానీ ఏం చేస్తారు, 80 రూపాయలు డెలివరీ ఛార్జ్ పెట్టాలి. అందుకనేసే కొద్దిగా ఆలోచిస్తున్నానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.